తమిళనాడులో అంత పెద్ద రచ్చ జరిగి చివరికి ఓడిపోయింది అన్నటువంటిది మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ విషయంలో. కానీ చాలా కీలకమైన పాయింట్ మిస్ అవుతున్నారు. అసలు అంతకుముందు 0 నుండి ఇప్పుడు ఏకంగా 11% ఓట్లు సాధించింది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తమిళనాడులోనే సంచలనం జరుగుతున్నది ఏంటంటే 23 సీట్లలో టోటల్గా పోటీ చేసింది బీజేపీ. అక్కడ 39కి గాను 23 సీట్లో పోటీ చేసింది. ఇందులో 5 సీట్లలో 25%కి పైగా ఓట్ షేర్ వచ్చింది. 20% పైగా షేరు 5 సీట్లలో వచ్చింది. 19.6% టచ్ అవ్వడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో చూసుకుంటే కోయంబత్తూర్ అన్నామలై పోటీ చేసిన చోట ఏకంగా 32.8% ఓట్లు వచ్చినాయి. అలాగే షణ్ముగం పోటీ చేసినటువంటి వేలూరులో 31.3% ఓట్లు వచ్చినాయి. మరొక వైపున ఇది నాగేంద్రన్ పోటీ చేసినటువంటి తిరునల్వేలిలో 31.6% వచ్చినాయి. రాధాకృష్ణన్ పోటీ చేసినటువంటి కన్యాకుమారిలో 35.6% ఓట్లు వచ్చినాయి. అలాగే మదురైలో ప్రొఫెసర్ రమా శ్రీనివాసన్ పోటీ చేస్తే 22.4% వచ్చినాయి. అలాగే మన తమిళసై గవర్నర్గా చేసినటువంటి ఆవిడ పోటీ చేసినటువంటి చెన్నై సౌత్లో 26.4% ఓట్లు వచ్చినాయి. అట్లాగే చెన్నై సెంట్రల్లో 23.2% ఓట్లు వచ్చినాయి. మరోవైపున మురుగన్ పోటీ చేసినటువంటి నీలగిరిలో 22.8% ఓట్లు వచ్చినాయి. పొలాచ్చిలో వసంతరాజన్ పోటీ చేసినటువంటి చోట్ల 19.9% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 10%కి పైగా 35%కి దాకా ఓట్లు వచ్చినటువంటి సెగ్మెంట్లు ఇక్కడ దాదాపుగా అంటే 15 నుంచి 20 సీట్లలో ఉన్నది. తద్వారా భారతీయ జనతా పార్టీ అయితే బలంగా పుంజుకుంది. కాకపోతే ఇప్పుడు చాలలేదు బలం. రేపు అసెంబ్లీ నాటికి ఓ 15-20 సీట్లు సాధించుకోగలిగిందంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి అదే ప్రధానమైనటువంటి రోల్ అవుతుంది.